మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ట్యాపింగ్ కి కారెవరు అనర్హమన్నట్టు గత ప్రభుత్వ పెద్దలు ఎవరిని వదిలిపెట్టలేదు. జస్టిస్ శరత్ కాజా, అతని భార్య మాధవి గోగినేని ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలంగాణ హైకోర్టుకు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్లో ఈ విషయాలను తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ ట్యాప్ అయిందన్న సమాచారం తమకు ఎలా వచ్చిందో వివరిస్తూ పోలీస్ కమిషనర్ 40 పేజీల కౌంటర్ అఫిడవిట్ను హైకోర్టుకు సమర్పించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి పేరు కూడా ఇందులో వినిపిస్తుంది. ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? సో ఇన్ని రోజులు కేవలం ఊహాగానాలే అనుకున్నాము. జడ్జిల సంబంధించినటువంటి ఫోన్ను ట్యాప్ చేసే అవకాశం లేదనేసి కూడా చాలామంది అనుకున్నారు. కాకపోతే నిన్న ఏదైతే హైకోర్టుకి సమర్పించినటువంటి అఫిడవిట్లో చాలా క్లియర్గా ఏ జడ్జి, ఆ జడ్జికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు ఏ విధంగా వాళ్ళు ట్యాప్ చేశారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా నిన్న పోలీసులు అఫిడవిట్ని హైకోర్టులో సమర్పించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వారిలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది కూడా కొన్ని పేర్లు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారిలో ముఖ్యంగా జడ్జి అయినటువంటి శరత్ కాజా, ఆయనను దాంతోపాటు ఆయన సతీమణిని కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా నిన్న అఫిడవిట్లో వారు పొందుపరిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు మరికొంతమంది కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్లు కూడా వారు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. వారితో పాటు వారు గన్మ్యాన్లు, అలాగే వారితో చదువుగా పనిచేసినటువంటి వారందరి పైన కూడా నిఘా పెట్టారనేసి కూడా నిన్న అఫిడవిట్లో దాదాపు 40 పేజీలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా క్లియర్ కట్గా కూడా వారు పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. మచ్చుకు నేను కొన్ని పేర్లు చదువుతాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గానే వారందరూ కూడా పనిచేసినట్టుగా తెలిసింది. వారిద్దరు సోదరులు ఎవరైతున్నారో యనుమల కొండల రెడ్డి కానీ యనుమల తిరుపతి రెడ్డి కానీ వీళ్ళిద్దరినీ కూడా అన్ని కోణాల్లో కూడా వారు వాళ్ళకు సంబంధించినటువంటి సహాయకులని కానీ అలాగే వారి యొక్క క్లోజ్ రిలేటివ్స్ కానీ అందరికీ కూడా నిఘా పెట్టడమే కాకుండా వీళ్ళ ఫోన్లు ఎక్కువగా రికార్డ్ చేసినట్టుగా పోలీసులు చాలా స్పష్టం చేసినటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న దానిపై కూడా ఆయన ఫోన్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్యాప్ చేసినట్టుగా అఫిడవిట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం పడుతుంది. వాళ్ళలో కొన్ని పేర్లు ముఖ్యంగా అనుమల రేవంత్ రెడ్డి ఒకరు, అలాగే అనుమల కొండల రెడ్డి, అనుమల తిరుపతి రెడ్డి, వినయ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, ధర్మపురి అరవింద్, శివధర్ రెడ్డి. ఇప్పుడు శివధర్ రెడ్డి అని ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా దాంట్లో చెప్పారు. దాంతో ఏఆర్ శ్రీనివాసు, రాఘవేందర్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి, రొనాల్డ్ రాస్. ఈ రొనాల్డ్ రాస్ అనేది కూడా చాలా కీలకమైనటువంటి చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసినటువంటి రొనాల్డ్ రాస్ ఆయన ఫోన్ని ఎందుకు ట్యాప్ చేస్తారనేది కూడా ఇప్పటివరకు ఒక స్పష్టత రానటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. దాంతోపాటు ఎంఎం ఇన్ఫ్రా వీరమల్లి సత్యము, అలాగే మెగా శ్రీనివాస్ రెడ్డి, మైనపల్లి రోహిత్, పిడి కృష్ణకిషోరు వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా పోలీసులు స్పష్టం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు గాలి అనిల్ కుమారు, సురేందర్ రెడ్డి, కె రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేరెడ్డి, స్వప్నిక, మేరెడ్డి, అలాగే ఈటల రాజేంద్ర వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా అఫిడవిట్లో స్పష్టం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.